సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని శివాజీ పరిశ్రమను సిపిఎం పార్టీ నాయకులు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సంఘాలు సందర్శించాయి. శివాజీ పరిశ్రమ కాలుష్యకారక పరిశ్రమనే కాదని ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అన్నారు. కానీ శివాజీ పరిశ్రమ కాదు, పిశాచి పరిశ్రమ అని అన్నారు. 42 మందిని పొట్టన పెట్టుకుందని కూడా పలువురు జీవితాలను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. గాచా అనేది ఒక పిచాచి లాంటిది. 41 మందిని ఆహుతి చేసుకున్నది. ఇది ప్రమాదకరమైన పరిశ్రమ కాదని సిగ్గు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ గాని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని సర్టిఫై 2024 డిసెంబర్ లో సర్టిఫై చేశారు. ఇది ప్రమాదకరమైంది కాదని. 41 మంది చనిపోయినరు, చాలా అనాథలుగా మారిపోయినరు, మాంసం ముద్దల్లా మిగిలినరు. ఇంత ప్రమాదకరమైన ఫ్యాక్టరీని ప్రమాదం కాదని చెప్పడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ప్రకటించింది. చేతులు దులిపి యజమాని ₹1 కోటి ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. సెబీకి లెటర్ రాసేసి పరిశ్రమలో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ₹1 కోటి నష్టం ఇవ్వని చెప్పి సెబీకి ఒక లెటర్ రాశారు. ఆర్థిక సాయం పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ₹50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న శవాలు ఇంకా దొరకలేదు. ఇక్కడ వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం లేదు.